నెక్స్ట్ వచ్చేది రెస్పెక్ట్ ఇవ్వడం. రెస్పెక్ట్ సహజంగా అందరూ రెస్పెక్ట్ అనేది స్థాయికి ఇస్తాం అనుకుంటాం, కానీ ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం, క్యారెక్టర్కి ఇస్తారు. అంటే ఐ ఫీల్ దట్స్, ఎందుకంటే నిజంగా గొప్ప స్థాయిలో ఉన్న మనుషులనైనా ద్వేషించే వాళ్ళు ఉంటారు, కానీ గొప్ప మనస్తత్వం ఉన్న మనిషిని ద్వేషించే మనిషి ఎవరూ ఉండరు. అండ్ ఆల్సో స్థాయి ఉన్న మనిషిని మాన్యువల్గా ఇవ్వాలి కదా అని నటిస్తారు, కానీ క్యారెక్టర్ ఉన్న మనిషిని మనస్ఫూర్తిగా, అది ఒకటి చెబితే కాదు చెప్పా పెట్టుకుని వచ్చేది. అకార్డింగ్ టు దిస్ డైరెక్ట్ సేల్ అండ్ ఆల్సో లైఫ్ అయినా కానీ డైరెక్ట్ సేల్ లైఫ్ ఇంకోటి కొత్తగా ఉందా ఏంటి. సో మేబీ కాలం సహకరించి కొంతమందికి సులువుగా సంథింగ్, ఇప్పుడు ఎవరైనా చేయాల్సిన పని ఒకటే, తన పార్ట్నర్స్ని తన పాజిబుల్ ర్యాంక్స్తో స్టార్టప్ చేయించు. సో ఈ టైంలో వచ్చిన ఇప్పుడు తిని ఏ మెంటాలిటీతో వచ్చాడో అదే మెంటాలిటీతో అవతల పర్సన్ కూడా వచ్చి డన్ అయిపోయి స్థాయి దొరికేస్తే అందుకు రీసెంట్లీ నా కళ్ళ ముందే అయ్యారు. కానీ తనకు అసలు ఒక్క విషయం కూడా తెలియదు, జస్ట్ డబ్బులు కడతాం, పొజిషన్ పెరిగేది. మేబీ వచ్చే రోజులు నేర్చుకుంటాడులే, మళ్ళీ నేను తనని చేతగానోడు అని అంటలే. మరి నేను ఎంతో చింతకాలంగా అయింది. నా మెంటాలిటీ నా కింద పిలిచి పిలవగానే వస్తే మేబీ పిలవడంలో చాలా బాగానే పిలిచాం అనుకో, బట్ కానీ పిలిచి పిలవగానే వచ్చిన నా మొదటి పాట రేట్స్ తెలంగాణలో అసలు వాడు కట్టిన డబ్బులు కూడా లెక్క చేయకుండా నేను పోతాను, నా వల్ల కాదు, నేను పోతాను అన్నాడు. ఉండుంటే మరి నేను అయ్యుండేవాడినేమోగా, వచ్చినట్టు తీసుకుని ఉంటే అయ్యేవాడినేమోగా. లోపం మనలో ఉందంటారు. లోపం మనలో ఉంటే ఇప్పుడు తనని చూసుకున్న నాలో లోపం ఉంటే మరి డన్ అయ్యేది చెప్పే క్లాసులు వివరించే టైం మేనేజర్స్ని బట్టి కదా. మన డబ్బులు చెప్పిన వాళ్ళలో లేదంటారు లోపం, బట్ కాకపోతే వాళ్ళ మీద ఉంచుకోరు, జస్ట్ త్రూ ఇట్ బ్యాక్. వై? బికాస్ దే ఆర్ ఇన్ ర్యాంక్. వాళ్ళు లోపం ఉంటుందంటే ఒప్పుకోరు. కానీ చెప్పే విధంలో మీకు లోపం ఉందని మేము అనొచ్చుగా, బట్ మేము అనం. కానీ అనకపోయినా మాది ఎంతైతే ఉండిద్ది అనుకుంటున్నారో మీది కూడా అంతకంతగా ఉండిద్ది. బట్ ఒక మాటకు వస్తే ఎవరు కూడా ఒక నిజానికి వస్తే చూసుకున్న నా వల్ల ఏ మార్పు జరగదు, అతను ఉండడం జరగదు, వెళ్ళడం జరగదు, డన్ చేయడం జరగదు, చెప్పే క్లాస్ వల్ల ఏమీ జరగదు ఏది. బట్ కానీ తనకంటూ ఉంటుంది ఇండివిజువల్ మెంటాలిటీ, తనకంటూ స్వతహాగా ఆలోచించే విధానం, ఆ విధానమే సమస్తం. ఉండాలనుకుంటే మరి అసలు నేను అప్లైనే లేకుండా డన్ అయిన తర్వాత 3 రోజులకు వచ్చి మాట్లాడా. నేనేమని చూస్తే నేనట్టు నా స్టోరీ నేను మళ్ళీ తర్వాత చూతాలే, ఫుల్ స్టోరీ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఏం చేసినా కానీ అదుగుతలేక. బట్ ఇంత కేరింగ్ అండ్ ఎంత అవతల వాళ్ళ గురించే ఆలోచించేవాడు ఎంతకాలం పట్టిందంటే, సో ఆ మెంటాలిటీ ఉండాలి ఆ మనిషికి, అంతే తప్ప మనం ఏదో పీకేసుకుంటే కాదు. ఓకే, ఐ బిలీవ్ మేబీ పిలిచినవాడు కనుక టాలెంటెడ్ అయితే అవుతారు. సంథింగ్ లైక్ ఒక తూకం తీసుకుందాం అనుకున్నాం, బ్యాలెన్సర్. ఇప్పుడు వీడి ప్రాస్పెక్ట్ న్యూగా వచ్చిన పార్ట్నర్, వీడు ఆల్రెడీ డన్ అయిన మనవాడు. ఇప్పుడు వీడు అండర్స్టాండబుల్ మెంటాలిటీ ఉందనుకో, ఆటోమేటిక్గా డన్ అయిపోతాడు, నో ప్రాబ్లం. ఒకవేళ వీడు లేనప్పుడు అంటే ఇద్దరు మెంటాలిటీ సేమ్ అయితే ఆటోమేటిక్గా డన్ అయిపోతాడు, ఓకే. ఒకవేళ వీడి నెగిటివ్ సైడ్ ఉన్నాడు అనుకో, వీడి నెగిటివ్ సైడ్ ఉన్నాడు. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం వీడి వైపు ఎంతో కొంత వెయిట్ వేయాలి, కాన్ఫిడెన్స్ ఇస్తే బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ చేసే క్రమంలో చాలా హార్డ్ థింగ్స్ ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు వీడి నెగిటివిటీ ఎట్లా ఉందనుకో, సంథింగ్ వాడి నెగిటివిటీ మనం పాజిటివిటీ ఎంత చేయాలి, అప్పుడు డన్ అవుతాడు.
వీడి పాజిటివిటీ మళ్ళీ వీడి నెగిటివిటీ ఎంత అయింది అనుకో, మళ్ళీ ఎంత చేయాలి, మళ్ళీ సో తను ఎంతైతే నెగిటివిటీ తీసుకున్నాడో దానికి మనం సొల్యూషన్ ఇచ్చి తనకి ఒక రియలైజేషన్ కలిగించి టాప్ తీసుకెళ్ళాలి. అండ్ ఆల్సో సిచ్యువేషన్స్ పరంగా కూడా ఉంటాయి. నాకే జరిగిన కొన్ని రిజెక్షన్స్, కొన్ని ఫ్యామిలీ, కొన్ని ఆలోచనలు, కొన్ని డబ్బులు కట్టలేని, కొన్ని లాభం సంగతి పక్కన పెట్టి రూపాయి పెట్టకూడదు అనుకుంటుంది. కానీ నిస్వార్థంగా ఉండడం అనేది మనకున్న గొప్పతనం. బట్ కాకపోతే వాటి వల్ల మనకే ఉపయోగం లేదు. సో దట్స్ ద మ్యాటర్. సో ఎవరికైనా సరే రెస్పెక్ట్ దొరుకుతుంది, బట్ అది క్యారెక్టర్కి. కానీ ఊరకే వచ్చింది కదా అని తిప్పేసుకున్నాం అనుకో, మదం ఎక్కితే ఎవడో లెక్క చేయడు. మేబీ నువ్వు అంత ఎత్తు ఎక్కినా కానీ పడాల్సిందే, పడకుండా ఉండడానికి నువ్వేమి. సో మేబీ గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాతైనా కానీ తన వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఆ మదంతో ఏ మాట అన్నా కానీ ఆ గొప్ప బాండ్ బ్రేక్ అవ్వడానికి జస్ట్ ఒక మాట చాలు. ఒక్క మాట. మనం ప్రిపేర్ అయ్యేది ఉండదు, జస్ట్ డైరెక్ట్ కొట్టేయడమే దేనికైనా. సో ఎప్పుడైనా సరే మీలో లోపం ఉండదు, మాలో లోపం ఉండదు. రెస్పెక్ట్ దొరికింది, బట్ కానీ పైనోడికి ఎంతైతే ఉండాలో కిందోడికి కూడా ఎంతే ఉండాలి. అదృష్టం వల్లే గద్దెక్కారే తప్ప మీ స్వయ కష్టం వల్ల అయితే మరి మేమేమవ్వాలి? ఐ ఫీల్ దట్ షార్ట్ టైంలో గద్దెక్కిన వాళ్ళు నిలబడ్డారో లేదు తెలియదు, కానీ లాంగ్ టైంలో చాలా స్ట్రగుల్ తీసుకుని గద్దెక్కిన వాళ్ళు మాత్రం నిలబడ్డం కాదు, నిచ్చినే వాళ్ళై ఎంతోమందిని పైకి లాగుతారు. కానీ నేను తొందరగా అయిన వాళ్ళని తప్పడతలా. బట్ కాకపోతే తొందరగా వచ్చినా లేటుగా వచ్చినా మనుషులంటే అభిమానం, గౌరవం, జాలి, దయ ఉండాలి. అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఎ స్పెషాలిటీ. పై స్థాయిలో ఉన్నాడు, కింద స్థాయిలో ఉన్నాడు, మధ్య స్థాయిలో ఉన్నవాళ్ళు. ఓకే, ఈ పై స్థాయిలో ఉన్నవాళ్ళేమో మధ్య స్థాయిలో ఉన్నవాళ్ళని కింద స్థాయి వాళ్ళని బాగా ఢమాలు చేయమని చెబుతారు. ఎందుకు? పని చక్కగా జరగండాలని. ఓకే, అర్థం చేసుకోండి కొంచెం. ఆ తర్వాత ఈ కింద స్థాయి వాడు తట్టుకున్నాడు అనుకో, ఓకే అట్లా. ఒకవేళ తట్టుకోలేక అమ్మో నేను ఇది ఓలమ్మ ఏందో చేసేస్తున్నారమ్మో ఎమ్మో అనుకుంటా, నా వల్ల కాదు, నేను జాంతానే, నేను సుంతానే, నేను తెస్తానే అన్నాడు అనుకో, అప్పుడు ఈ పై స్థాయి వాళ్ళు వచ్చి వీళ్ళని ప్రెషర్ చేయమంది వీళ్ళే. ఇప్పుడు వచ్చేసి మెత్తగా స్మూక్స్ చేస్తారు. అప్పుడు మెత్తగా లాలిచ్చి మెత్తగా చేస్తారు. అది తప్పు కాదు, జస్ట్ ఏ బిజినెస్ ట్రిక్. బట్ కాకపోతే దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సగం తెలిసి చాలా తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. దేన్నైనా సరే ఫుల్ఫిల్డ్గా నేర్చుకోవాలి. అలా లేనోడు అలా ఉండకూడదు. ఎందుకంటే ఎవరు ఎలా మోసం చేస్తారో తెలియకుండా ఉండకూడదు. ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ వాళ్ళు నేను చదివేటట్టు కాదు, నువ్వు నలుగురిని చదివేటట్టు. ఏం జరుగుతుంది, నిజమేంటి, దాని వెనకాల జరిగేవి ఏంటి, కళ్ళకు కనపడేది కొంచెమేరా భయ్యా, కనపడిన చీకటి, కనపడిన అట్లా చాలా ఉంటాయి. నేర్చుకోవాలంటే దీన్ని పెంచుకో. ఏదో మంచి కోసం చెప్పా, దట్స్ యువర్ చాయిస్. ఐసీ గురించి చూద్దాం తర్వాత, దాన్ని షో చేస్తా వీడియోలో.